హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగి ఉన్న దేశాలుగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ నిలిచాయి. బి, ఈ 6 దేశాల పాస్పోర్ట్లతో 194 దేశాలకు ముందస్తు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. సి, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారత్ 81వ స్థానంలో ఉంది. 62 దేశాలకు ముందస్తు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. డి, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం అత్యంత తక్కువ శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశంగా పాకిస్తాన్ 104వ స్థానంలో నిలిచింది. పై ప్రకటనల్లో సరికానివి ఏవి అని అడగడం జరిగింది. ఇక్కడ 4 స్టేట్మెంట్ ఇచ్చారండి. ఈ 4 స్టేట్మెంట్ ఇచ్చి దీంట్లో సరికానివి ఏవి, మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. సరికానివి అడిగారు, సరైనవి కాదు. సరికాని స్టేట్మెంట్ ఏవి అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. అంటే ఇదంతా టోటల్ గా కూడా ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ కు సంబంధించి ప్రతి సంవత్సరం మరి పాస్పోర్ట్లకు సంబంధించినటువంటి అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్, అత్యంత తక్కువ శక్తివంతమైన పాస్పోర్ట్లకు సంబంధించి మరి హెన్లీ అనేది ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ విడుదల చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి పూర్తిగా మనకు సమాచారం తెలుసుకున్నట్లయితే దీనికి మనం కరెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతాం. మరి చూద్దాం ఒక్కసారి, మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదండి. సరి కాని స్టేట్మెంట్ అడగడం జరిగింది, సరైనవి కాదు. మరి చూద్దాం ఒకసారి స్టేట్మెంట్ ఏ చూద్దాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగి ఉన్న దేశాలుగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ నిలిచాయి అని ఇవ్వడం జరిగింది. మరి ఈ స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంటే. అంటే 2024కు సంబంధించి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ కు సంబంధించి 6 దేశాలు ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. మరి ఈ 6 దేశాల యొక్క పాస్పోర్ట్లు అత్యంత శక్తివంతమైనది మరి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ గుర్తించడం జరిగింది. మరి ఆ 6 దేశాలు ఏంటివి అంటే 1 ఫ్రాన్స్, 2 జర్మనీ, 3 ఇటలీ, 4 స్పెయిన్, 5 జపాన్, 6 సింగపూర్. కాబట్టి ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ బి చూద్దాం. ఈ 6 దేశాల పాస్పోర్ట్లతో 194 దేశాలకు ముందస్తు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారత్ 81వ స్థానంలో ఉంది. మరి భారత్ పాస్పోర్ట్ తో 62 దేశాలకు ముందస్తు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు అని సి స్టేట్మెంట్ పేర్కొంటుంది. మరి సి స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారము భారత్ 181వ స్థానంలో లేదు. 81వ స్థానంలో లేదు, 80వ స్థానంలో ఉంది. భారత్ అనేది 80వ స్థానంలో ఉంది. మరి ఈ మన భారత పాస్పోర్ట్ తో 62 దేశాలకు ముందస్తు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. ఇది కరెక్టే, కానీ 81వ స్థానంలో ఉంది అనేది మాత్రం రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనం సి అనేది సరికాని స్టేట్మెంట్ అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బి, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం అత్యంత తక్కువ శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశంగా పాకిస్తాన్ 104వ స్థానంలో నిలిచింది అని కూడా జరిగింది. మరి డి స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్, డి కూడా. ఎందుకంటే ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం అత్యంత తక్కువ శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశంగా పాకిస్తాన్ నిలవలేదు. మరి ఏ దేశం నిలిచిందంటే ఆఫ్ఘనిస్తాన్ అత్యంత తక్కువ శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశంగా 104వ స్థానంలో నిలిచింది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కాదు. కాబట్టి డి అనేది కూడా రాంగ్ స్టేట్మెంట్. చూడండి, ఇక్కడ మనకు పై ప్రకటనలో సరికానివి ఏవి అని అడగడం జరిగింది. సరైనవి కాదు, సరికానివి. మరి సరికానివి ఏవి అని మనం చూసాం. ఎప్పుడంటే రాంగ్ స్టేట్మెంట్లు ఏవి అని అంటే సిడి, ఈ 2 మాత్రం సరికాని స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్లు. కాబట్టి మనం ఆన్సర్ గా 2ను గుర్తించాల్సి ఉంటుంది. సిడి సరికాదు అని. చూడండి, మనం ఈ స్టేట్మెంట్ క్వశ్చన్ లో ఒక్కోసారి సరైనవి అడగడం జరుగుతుంది, ఒక్కోసారి సరికానివి అడగడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ మనం పూర్తిగా చదివి దాంట్లో ఏం అడిగాడు అనే విషయంలో మనం కంగారు పడకుండా, తొందరపాటు లేకుండా దాన్ని అర్థం చేసుకుని ఆన్సర్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం ఈ క్వశ్చన్ లో కనుక
చిన్నగా పై ప్రకటనలో వీటి సరైనవి ఏవి అని కనుక మనం అనిపించుకుంటే అది వేరే రకంగా ఆన్సర్ అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ మనం ఈ ఉన్న స్టేట్మెంట్ కూలంకషంగా చదివి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మరొకసారి మనం వీటికి సంబంధించి పూర్తిగా చూసినట్లయితే ఈ టాపిక్ అంతా కూడా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024కు సంబంధించి. మరి ఈ ఇండెక్స్ ప్రకారము 6 దేశాలు ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. మరి 6 దేశాలు ఏంటివంటే ఒకటి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్. మరి ఈ 6 దేశాల పాస్పోర్ట్లతో 194 దేశాలకు ముందస్తు వీసా లేకుండానే ప్రయాణించే అవకాశం అనేది అయితే ఉంటుంది. మరి దీంట్లో ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారత్ ఏ ర్యాంక్ పొందిందంటే 80వ ర్యాంక్ పొందింది. మరి మన ఇండియా పాస్పోర్ట్ తో 62 దేశాలకు ముందస్తు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. అదేవిధంగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం అత్యంత తక్కువ శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశంగా ఏ దేశం నిలిచిందని అంటే ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఒకవేళ ఈ ఇండెక్స్ ప్రకారం సెకండ్ ప్లేస్ లో నిలిచిన దేశాలు ఏంటి అని కనుక చూసినట్లయితే దక్షిణ కొరియా, ఫిన్లాండ్, స్వీడన్ ఇవి సెకండ్ ప్లేస్ లో నిలవడం జరిగింది. మరి ఈ 3 దేశాల పాస్పోర్ట్లతో 193 దేశాలకు ముందస్తు వీసా లేకుండానే ప్రయాణించే అవకాశం అయితే ఉంది. ఇది అంటే మరి మొత్తానికి ఒకసారి దీనికి సంబంధించి మనం ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్లుగా వచ్చే అవకాశం ఉంటే ఏ రకంగా వస్తాయని చూసినట్లయితే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం ఎన్ని దేశాలు సంయుక్తంగా ప్రథమ స్థానంలో నిలిచాయి అని చూసినట్లయితే ఎన్ని దేశాలండి? 6 దేశాలు నిలిచాయి. ఆ 6 దేశాలు ఏంటి అంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్. మరి అదేవిధంగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం ఎన్ని దేశాలు సెకండ్ ప్లేస్ లో నిలిచాయి అని చూసినట్లయితే అవి 3 దేశాలు అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మరి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం భారత్ ఏ స్థానంలో నిలిచింది అని చూసినట్లయితే భారత్ 80వ స్థానంలో నిలిచింది. దీంట్లో మన చివరిన ఉన్నటువంటి దేశం ఇది అంటే అత్యంత తక్కువ శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశంగా ఏ దేశం నిలిచింది అని చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇదే అండి మరి మరొక క్వశ్చన్ తో మళ్ళీ కలుద్దాం. మరి తప్పక మన సక్సెస్ సీక్రెట్ నుంచి అందించేటువంటి ఈ లెవెల్ 2 క్వశ్చన్స్ ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. మరి మీరు ఖచ్చితంగా మీ విలువైన సలహాలు సూచనలు తప్పక వీటిని రెగ్యులర్ గా ఫాలో అవుతూ మరి సలహాలు సూచన కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.